మనం ఏదైతే చేయాలి అని అనుకున్నామో దానికి ఆయన కృప తోడైతే మనకి ఏ భారం లేకుండా పనులన్నీ అయిపోతాయి. అవునా కాదా? మనం ఇది చేయాలి అది చేయాలి ఇట్లా ఇట్లా లేనిపోయింది దాని కొరకు లేకపోతే మనుషుల మీద బాధ, మన మీద మనకి బాధ, ఇంట్లో వాళ్ళ మీద బాధ, చుట్టుపక్కల వాళ్ళ మీద బాధ. అదే కనుక దేవుని సన్నిధిలో మౌనంగా, ప్రభా నువ్వు చేయు కార్యం కొరకు నేను కనిపెడుతున్నానయ్యా, నీ కృప లేకుండా, నీ అభిషేకం లేకుండా, నీ సన్నిధి లేకుండా నా జీవితంలో ఏం జరగదు ప్రభా, నువ్వు జరిగించే కార్యముల కొరకు నేను ఎదురు చూస్తున్నానయ్యా అన్నప్పుడు దేవుడు అద్భుతంగా తన సహాయాన్ని, తన కృపను, తన కార్యములను మన జీవితంలో అంతకంతకి జరిగిస్తాడు. ఒకసారి బిగ్గరగా చప్పట్లు చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. పక్కనతో చెప్పు, నా వాక్యం అయిపోయింది. నీకు అక్కరగానున్నవి నా తండ్రికి తెలుసు. నాకు అక్కరగానున్నవి నా తండ్రికి తెలుసు. ఇప్పుడు ఈ సేవ ఇట్లా ఉన్నప్పుడే కాదు, ఈ సేవ ఇంకా ది బిగ్గెస్ట్ నాకు దేవుడిచ్చిన